వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గెలుపని పెద్దలు మన అంటే ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రాన అటు ఉండదు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటారు. సిద్దిపేటలో మాత్రం బ్రహ్మాండంగా ముందు పోతుంది. ఎందుకంటే మన మీటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్లు కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, యువకులు, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ యువకులు అందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసిండ్రు. సిద్దిపేటలో పార్టిసిపేట్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. మళ్ళీ ఎక్కడైనా అక్కడ ఐడెంటిఫై అవుతానో వాళ్ళ దృష్టిలో పడతానో అని ఆ ఇంప్రెషన్ తీసేసిన ఘనత మన కుటుంబ సభ్యులకు, మన నియోజకవర్గ కుటుంబ సభ్యులకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి ముఖ్యంగా గమనించాలి, ఇవాళ రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వాళ్ళ నాన్నమ్మని గొడవట్టుకున్నాడు. వాళ్ళ నాన్నని గొడవట్టుకున్నాడు అంటే భయప్రాంతులతోనే బతికిడు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళ దేశం కోసమే, మన కోసం సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు. అది గమనించాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే, మరి వీళ్ళు 50 సంవత్సరాలు పాలించారు. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే? వాస్తవమా కాదా? సోనియా గాంధీ గారు అవుతుండేనా కాదా? మనోళ్ళేమో ఇతర దేశాలు, అమెరికాలో పోయి, లండన్ లో పోయి ఇతర దేశాల పెత్తనం చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు. కానీ సోనియా గాంధీ గారిని బయట దేశం బయట దేశం బయట దేశం అని అంటే ఇక్కడ గొడవలాగే. ఇలా షర్మిలా గారు ఎట్లా చెప్పిండ్రో అదే విధంగా సోనియా గాంధీ గారు అయినా కూడా వాళ్ళు ఎన్నడూ కూడా పవర్ లో మేము ఉండాలి, మేమే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుంది, ఎవరు ఆపలేకపోతుండే దాన్ని. అంటే రాజకీయాల కోసం మాట్లాడుతుంది పని. ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. 10 సంవత్సరాలనే 10 సంవత్సరాలు ఏమో అయిపోయింది, ఇక మళ్ళా మా ప్రభుత్వం వచ్చేసిన లెవెల్ ఫీల్డింగ్ లో పోతున్నారు. ఒకటి గమనించాలి, మనం రుణమాఫీ గతంలో ఎవరు కూడా చేయలే. ఇలా 80% అయింది. అయినా కూడా అయిన వాళ్ళు చెప్తలేరు, కానీ వాళ్ళను రాజకీయం చేయిస్తా ఉంటారు. అదే విధంగా రైతు బంధువు కూడా 7,000 కోట్లు ఇచ్చింది. అంటే 29,000 కోట్లు ఆల్రెడీ ప్రజలు ఇచ్చినాం మనం, గతంలో ఇయ్యలే. మరొకటి గమనించాలా, టిఆర్ఎస్ పార్టీ అంటే అదే టిఆర్ఎస్ పార్టీ ఇవాళ మ్యాచ్ ఫిక్సింగ్ అని మొన్న తెలిసిపోయింది కదా, దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు నేను. అంటే విదిన్ నో టైమే 15,000 కోట్ల నుంచి 2,000 కోట్లు వాళ్ళ పార్టీ ఫండ్ ఉంది. వాస్తవమా కాదండి? అంటే 10 సంవత్సరాల అంత ఫండ్ ఉంది. మరి కాంగ్రెస్ ఇప్పటి నుంచో పవర్లు ఉంది, మనకుందా ఏమైనా ఫండ్? అంటే దేశాన్ని ఏలిన ఎన్నోసార్లు. వీళ్ళు రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెళ్తేనే మరి ఏ స్థాయిలో సంపాదించుకున్నారు? లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఒకటి ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. వీళ్ళన్నీ కూడా ఏవైతే ఇచ్చిండ్రో ఇట్లకెళ్ళి ఇచ్చిండ్రు అనుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు ఇట్లకెళ్ళి ఇయ్యరు. ఇలా మన డబ్బు, ప్రజల డబ్బు, మనం ట్యాక్స్ పేయర్స్ ప్రతి మనిషి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఇలా ఏదో పడగొట్టం, మేము చాలా బ్రహ్మాండంగా చేసామంటున్నారు. ఇది ప్రజల్లో వివరించవలసిన అవసరం ఉంది. ఇలా మనం ఏది చేసినా, ఏ పథకాలు ఇచ్చినా కూడా సిస్టమేటిక్ తీసుకుంటూ వస్తున్నాం. చేస్తామనే ఉద్దేశంతో ఓ టార్గెట్ ఇప్పుడే చేస్తానంటే ఎంత వస్తే మొత్తం పొందున్నది. ఒక కొత్త సంసారంను, కొత్తగా పెళ్ళైతేనే సంసారం సెట్ అయినందుకు 1 ఇయర్ పడుతుంది. మనది కొత్త సంసారం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం సీఎం, గతంలో మంత్రి కూడా లేకుండే. అంటే ఒక ఛాలెంజింగ్ వ్యక్తి. చేస్తామనే ప్రయత్నంలో అన్ని కమిట్మెంట్స్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఏవి చేయమంటే చేసుకుంటూనే వస్తున్నాం. ఆల్రెడీ 30,000 కోట్లు ఇచ్చినాం. మరి వాళ్ళ రికార్డు తీసుకోండి. గతంలో
వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఏడాది 30,000 కోట్లు ఇస్తే మేము రాజకీయం బంద్ చేస్తాం. ఇచ్చిరా 30,000 కోట్లు? ఆశామాషి 30,000 కోట్లు అంటే ఇది ప్రజలు తెలుసుకునే అవసరం ఉంది. మరి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత ఏంటంటే ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. మనం ఏం దొంగతనం చేస్తలేము. ఇవాళ ఏ పథకాలు ఇవ్వాలన్నా వైట్ మనీ చూపించాలి. వైట్ మనీ లేదా హనుమంతరావు ఒక 1000 కోట్లు ఇస్తే, లేకపోతే నర్సారెడ్డి గారు, అంజనేయులు గౌడో, అత్తుబాయో, పూలల కృష్ణ అంటే బ్లాక్ మనీ మస్తు కలెక్ట్ చేయవచ్చు. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. బినామీల పేర్ల మీద ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇలా మనం 30,000 కోట్లు ఈ ఏడాది సమయంలో 15 నెలలు ఇవ్వాలంటేనే ఎంత తిప్పలు అవుతుందో మీరు గమనిస్తా ఉన్నారు. ఏ బురద పడ్డా కట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళేమేదో అయిపోయింది అన్నట్టు ఇక మొత్తం అయిపోయింది మేము వచ్చేసాం మళ్ళా అంటే పవర్ హంగర్స్ వాళ్ళు. ఇది గమనించాలి. గతంలో వాళ్ళు ఏముండే, ఇప్పుడు ఏమున్నారు? మరి గతంలో ఎవరైనా కలిసినా వీళ్ళు? ప్రగతి భవన్ కలిసినా? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా గమనించాలి. ఇలా రాహుల్ గాంధీ కుటుంబం నేను గుణవి చేసుకొని చెప్తా ఉన్నా. అందరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. వాళ్ళు త్యాగం చేసి ఇప్పటికి కూడా స్టిల్ టుడే ఒక సామాన్యుడిగా ఎకానమీలో ప్రయాణిస్తాడు. ఫ్లైట్ లా ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఎన్నిసార్లు ఉంటుంది? ఎకానమీ 20,000 వస్తే బిజినెస్ క్లాస్ 1,00,000 ఉంటుంది. ఫస్ట్ క్లాస్ 3 లక్షలు ఉంటుంది. మరి 20,000 ప్రయాణిస్తున్నాడు. వీళ్ళలాగా సొంత విమానం కొన్నాడా? ఇవన్నీ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ విధంగా 50 సంవత్సరాలు అంటే ఎప్పుడో ఇలా స్వాతంత్రం వచ్చింది కూడా వీళ్ళ కుటుంబం వల్లనే. ఆయన మొత్తం రాహుల్ గాంధీ గారి తాత ఇందిరాగాంధీ గారి తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉద్యమానికి మన దేశ స్వాతంత్రం కోసం ఫండింగ్ చేసి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు ధనికులే. కానీ అయినా ఒక కామన్ మ్యాన్ లాగా పోతా ఉన్నది గమనించాలి. వాళ్ళు త్యాగం చేసినప్పుడు నేను సిద్దిపేట సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ మనం గడ్డి కొట్టినట్టయితే ఇలా మనం అందరం కష్టపడే అవసరం ఉంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎన్నో విధాలుగా బదలాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది మనందరి బాధ్యత కాదా? దొంగతనం చేసేస్తారా? ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క పథకం డెఫినెట్ గా అన్ని ఇంప్లిమెంట్ అయితే 5 years లోపల 200% ఎవరు చెప్పినా చెప్పకుండా అన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు 10 సంవత్సరాలు ఇల్లు ఇస్తాం, పెన్షన్లు ఎప్పుడు ఇచ్చిండ్రు? ఇమీడియట్ 10 years ఇచ్చిండ్రా? ఇవన్నీ కూడా మనం రివైజ్ చేసుకోవాలి. ఇలా చెప్పడం మస్తు చెప్పొచ్చు, మాటల్లో కోటలు దాటవచ్చు. వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకత, ఆ కుటుంబానికి మాటల్లో అవసరం ఉందంటే పాటల్లో 2 నిమిషాలు దించేస్తారు. కేటీఆర్ గాని, హరీష్ గాని, మన మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని. వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. మనం ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, ఉన్నట్టు మాట్లాడితే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని అడ్డంకులు వస్తాయి. ఒక మంచి పని చేయడం కూడా ఈజీ కాదు. లేకపోతే అందరు మంచి పనులు చేసేస్తుండే. వాళ్ళకి ఎట్లా దోచుకోవాలో తెలుసు, ఎట్లా దాచుకోవాలో తెలుసు, ఎట్లా పబ్లిసిటీ చేసుకోవాలో తెలుసు. ఇది గమనించండి మీరు. 10 సంవత్సరాల ఫస్ట్ 5 years ఏముండే? ఘోరమైన పరిస్థితి. ఎన్నికలు గెలిచే పరిస్థితి లేకుండే. లాస్ట్ మినిట్ల రైతు బంధు పథకం పెట్టి ఓట్లు వేయించుకున్న రాజకీయం చేసింది అది మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 6 నెలలు ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటాడు. హోంవర్క్ చేసి ఏ విధంగా డిపెండ్ చేయాలి, ఏ విధంగా రేవంత్ రెడ్డిని కథం పట్టియాలి, ఏ విధంగా మోడీని కథం పట్టియాలి, అది ఏ పార్టీ అని ఉండాలి. ఆయన ఎంత మంచి ప్లానర్. పబ్లిక్ ఎప్పుడు తిరిగిండు? కొండనట్టు ఇన్సిడెంట్ తీసుకోండి, వచ్చిండు ఆ రోజు. ఇలా వీళ్ళు నడుపుతా ఉన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఇన్సిడెంట్ అయితే అది ఏంటంటే ఎంతో లోపట్టుకుంది అంత ఈజీగా. ఈ రంగనాయక సాగర్ అయినప్పుడు ఇన్సిడెంట్ జరగలేవా? ఆయన పోయే పరిస్థితి ఉండనా? ఇది ఓపెన్ బుక్ కాంగ్రెస్. ఏదైనా ఎవరైనా మాట్లాడచ్చు. డెమోక్రసీ మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన డెమోక్రసీలో మన కాంగ్రెస్ ఉన్నప్పుడు డెమోక్రసీ ఎవరు ఇష్టం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఫస్ట్ ఫౌండేషన్ మీరు. రేపు లోకల్ బాడీస్ లో మన సత్తా చూపించుకునే అవసరం ఉంది. మీరు ఎవరైనా పర్సనల్ వచ్చినప్పుడు మేము టైం ఇవ్వకపోతే మీరు మాట్లాడచ్చు. కానీ టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం ఇక్కడ ఉన్న నాయకులం అందరం మీకు టైం ఇస్తాం. మీకోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోసారి చెప్తా ఉన్నా, సోషల్ మీడియాలో ఇక ముందు ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా పెట్టినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. దానికి కాంప్రమైజ్ ఉండదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏమైనా అనుకోండి, ఇక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేయాలి. ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వస్తా ఉంటే కొందరు మన సోదరులందరూ చెప్తా ఉన్నారు, స్టిల్ ఆన్ టుడే కొంతమంది అధికారులు వన్ సైడ్ గా ఆ పెద్ద మనిషికి ఇస్తున్నాడని. ఆ ఇనకపోతే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అది మంచి పద్ధతి కాదు. హరీష్ రావు టైంలో ఏ విధంగా ఇక్కడ ఏలిడో మీ అందరికి తెలుసు. ఒక ఎస్ఐ కూడా, నేను ఆయన పేరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, ఎస్ఐ ఇక్కడనే ఉండే, సిఐ ఇక్కడనే ఉండే, ఏసీపీ ఇక్కడనే ఉండే. ఆయన పేరు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారిని తీసుకపోయి ఆదిలాబాద్ లేచిండ్రు, మరి పెద్ద అధికారులకు తెలిసి. కానీ మళ్ళీ ఆయనకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిరో తెలియదు. నేను మీడియా ముందు చెప్తా ఉన్నా, మళ్ళా సంగారెడ్డికి వచ్చిండు. అంటే ఇక్కడ మీడియా సోదరులు, పత్రికా సోదరులు అర్థం చేసుకోవాలి. అంటే డెమోక్రసీ ఇతర పార్టీల్లో ఉందా, కాంగ్రెస్ పార్టీలో ఉందా? కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఎట్లా చేస్తుంది చెప్పండి? చేయడానికి అవకాశమే లేదు. సురేందర్ రెడ్డిని అక్కడికి వెళ్ళి మళ్ళా సంగారెడ్డికి తెచ్చుకున్నారు. మేము గట్టిగా ఉంటే ఇక నేను ఓపెన్ గా మీడియాకి ఎదురు చెప్తా ఉన్నా, మీడియా సోదరులకు తెలియాలి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియాలి. నేను మాత్రం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ లో పెడతాను. ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ శివధర్ రెడ్డి గారి దృష్టిలో పెడతాను. ఈ సిస్టమ్ మంచిది కాదు. అంటే గతంలో ఎంజాయ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు పదవులు ఎంజాయ్ చేస్తే మరి పోలీసులు దొరకని వాళ్ళు ఏం కావాలి? అంటే ఇది డెమోక్రటిక్ వేలో మా పార్టీలో ఉండి నేను మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళకైనా డెమోక్రసీ ఉంది. సురేందర్ రెడ్డి ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఫుల్ ఎంజాయ్ చేసిండు, మళ్ళీ ఆయనకే పదవులు ఇస్తే ఎంతవరకు రైట్ అని చెప్పి మా శివధర్ రెడ్డి గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ ను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైతే గత ప్రభుత్వంలో మంచి పోస్టింగ్స్ ఎంజాయ్ చేసిండ్రో దయచేసి దండం పెడతా ఉన్నా, లెట్ ఇట్ బి ఎనీ క్యాస్ట్, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎఫ్సీలు కానీ. ఎందుకంటే మనకు బీసీలలో వెనుకబడ్డారని కులగణన చేశాం, కానీ కాంగ్రెస్ లో అన్ని కులాలకు, అన్ని మతాలకు రెస్పెక్ట్ ఉన్నదే ఒక కాంగ్రెస్ లో అని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తాం. అది మీరు గమనించాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ మీడియా సమక్షం నుంచి, అదే విధంగా ప్రతి మంత్రి గాని ప్రజలనే ఉంటున్నాడు, వీళ్ళు ఎక్కడ కలిసిండ్రు?
కేటీఆర్ కలిసిండా? మాజీ గౌరవ ముఖ్యమంత్రి కలిసిండా? ఇక్కడ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే మా సాయిపేటలో ఏం నడుసనా ఆ పిల్లలు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళ, గజ్వేల్ సంబంధించిన వాళ్ళ కాదా? చిన్నారులు చనిపోతే వచ్చిన పాపన పోయినరా? ఇవాళ ఏంటంటే మొత్తం ఇక ఇట్లాంటి వీళ్ళు ఇక మొత్తము ఏడాదిలే ఇక పవన్ మళ్ళీ వచ్చేసింది మాకు. వీళ్ళు అన్ని తప్పులు చేస్తున్నారు. మేము కింద పడ్డా మీద పడ్డా ప్రసక్తి లేదు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ దుకాన్ క్లోజ్. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అయినప్పుడే చెప్పిన సత్యం రామలింగరాజు గారు వైట్ హౌస్ పెట్టి ఎట్లా క్లోజ్ అయిందో ఈ పార్టీ అట్లా క్లోజ్ అవుతుందని చెప్పినా దేవుని దయ వల్ల అదే విధంగా క్లోజ్ అయింది. ఇవాళ ఏదో అరిచేట్ల వైకుంఠం చూపిస్తున్నారు. మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని ఎవరు ఇట్లకెళ్ళి చేయలే. ప్రతి మనిషికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ఈ 10 సంవత్సరాల ఏ విధంగా ఎదిగినరో మీరు ఒక్కసారి డేటా తెప్పించుకోండి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే నుంచి మంచి చేస్తామని ఉరుకుతా ఉన్నాడు. హర్డిల్స్ అంటే మంచి చేసినప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి, పడుతున్నాడు, అవమాన పాలు అవుతున్నాడు. ఎవరేం మాట్లాడినా చెయ్యాలని అనలేదు. ఇక్కడ మనము సిద్దిపేటకు 11కి వస్తా అంటే 11కి వస్తామా? 11 కాదు 12 అవుతుంది. వస్తుందా లేదా ఇంపార్టెంట్. కొన్ని పెళ్లిలు ఒకటే రోజు 40 పెళ్లిలు ఉంటాయి. అక్షంతలు వేసే టైంకు స్టార్టింగ్ పెళ్లి అయిపోగానే అటెండ్ కాగలుగుతామా? అట్లా ఇవాళ ఎక్కువ కమిట్మెంట్స్ ఇచ్చిండ్రు మన రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్టార్ట్ అయిందా లేదా ఇంపార్టెంట్. ఒకసారి స్టార్ట్ అయిందంటే బస్సు వచ్చిందంటే షామీర్పేట దాకా వచ్చిందంటే గజ్వేల్కి వస్తుంది, గజ్వేల్కి వచ్చిందంటే సిద్దిపేటకి వస్తుంది, సిద్దిపేటకి వెళ్ళి కరీంనగర్ పోతుంది. అదొక్కటి గమనించండి. అంటే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. 100కి 100 పాలు 100% చేస్తామని చెప్తున్నా. రేపు మేము అడగకుండానే 5 సంవత్సరాల తర్వాత ఓట్లు వేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రామిస్ చేస్తా ఉన్నా. మరి మీడియా ముందే కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కార్యకర్తల్లో యూనిటీ ఉండాలి. రేపు వచ్చేటి లోకల్ బాడీస్ మీరు ఎవరు చెడుగా మాట్లాడినా ప్రతి పార్టీలో కూడా ఇంటర్నల్ ఫైటింగ్స్ ఉంటాయి. అవి రచ్చకీడుస్తే సిస్టమ్ కు మంచిది కాదు. రేపు లోకల్ బాడీస్ లో ఉన్న పూజవారి కృష్ణ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు అన్యాయం అవుతారు. ఇవాళ మీ అందరి మెప్పు కోరి మంచి కోరి చెప్తా ఉన్నా, వాట్సాప్లలో పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన వాళ్ళ మీద డెఫినెట్ కఠిన చర్యలు ఉంటాయని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ప్రతి పార్టీలో ఒక నాయకులతో ఇంకో నాయకుడికి ఇబ్బంది ఉంటుంది, ఒక కార్యకర్తతో ఒక కార్యకర్తకి ఇబ్బంది ఉంటుంది. అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుని, ఎందుకంటే సిద్దిపేట చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది, బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. నేను అదే బాధపడతా ఉంటా, ఇంత బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది, ఎందుకు ఇక్కడ ఓట్లు సాధించలేకపోతా ఉన్నామని. మన యూనిటీ ఉంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఈ పార్టీ పికప్ కాలేదు, మళ్ళా ఇలా ఎన్ని గ్రూప్ లాంటి ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోయే అవకాశం ఉంటుంది. నేను ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, మీ అందరి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే లోకల్ బాడీస్ రేపు మా ఎన్నికలు లేవు. మొన్న ఎన్నికల్లో పోటీ చేయమని నరసన్న కూడా చెప్తే నేను ఎంపీకి లేవడానికి చెప్పిన ఓపెన్ గా. నేను పవన్ అంగడ్ కాదు, మీరు ఎవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో రేపు వచ్చేటి మీ ఎన్నికలు, హరికృష్ణ ఎన్నికలు కావు. ఇవాళ దయచేసి చెప్తా ఉన్నా, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పోయినా కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. మేము కూడా అన్నిటినీ వదిలిపెట్టుకున్నాం కాబట్టి నాది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దెబ్బ కొట్టాలి.
పేట్ బషీర్బాగ్ డీసీపీ చేసిండ్రు, మల్కాజ్గిరి డీసీపీ చేశారు, అదేవిధంగా బాలనాడు డీసీపీ చేసిండ్రు, వాళ్ళకే మళ్ళీ మంచి పోస్టింగ్స్. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. గతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో న్యాయం చేయండి, బ్యాలెన్స్ అవుతుంది. ఇలా బీసీ వర్గీకరణ చేసి బీసీలలో వెనుకబడ్డ వాళ్ళను అప్లిఫ్ట్ చేయాలని ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు స్టెప్ తీసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్ రాహుల్ గాంధీ గారికి. అదే విధంగా కొంతమంది చెప్పుకోలేకపోతా ఉన్నారు. 10 సంవత్సరాల లూప్ లైన్ లో మళ్ళీ వాళ్ళు లూప్ లైన్ లో ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఓన్లీ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్ లో సబ్సైడ్ చేయమని డీజీపీ శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గారికి రిపోర్ట్ తెప్పించుకొని అందరినీ బ్యాలెన్స్ చేస్తూ రేపు అధికారులు కూడా మంచి మెసేజ్ పోయే విధంగా పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాను. గతంలో కొంతమంది ఖమ్మంలో కొన్ని చోట్ల మీడియా వాళ్ళకు స్థలాలు ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఏదైనా ఏది చేసినా కూడా మన ప్రభుత్వంలో మంచి మెసేజ్ పోయే విధంగా ఒక యూనిఫామ్ వేలో అందరినీ సమానంగా చూసే విధంగా ఒక ప్రణాళిక మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నా. అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు పోతే మంచి మెసేజ్ పోతుంది అని చెప్పి మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదే విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.